ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీజీ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనకి ఏఎల్పి క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో వీడియో చూసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ సికింద్రాబాద్ జోన్కి వచ్చేసి మనకు ఓబీసీకి వచ్చే 72.8 అయితే కట్ ఆఫ్ వచ్చింది. ఎస్టీకి వచ్చేసి 62.2 వచ్చింది. ఎస్సీకి వచ్చి 63.2 వచ్చింది. యూఆర్కి వచ్చేసి 77.1 వచ్చింది. సో అవుట్ ఆఫ్ 75 కూడా ఎంత కట్ ఆఫ్ వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. సో అవుట్ ఆఫ్ 75కి యూఆర్కి వచ్చేసి 57.84 వచ్చింది. ఎస్సీకి వచ్చేసి 47.44 వచ్చింది. ఎస్టీకి వచ్చేసి 46.69 వచ్చింది. ఓబీసీకి వచ్చేసి 54.64 వచ్చింది. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 45.19 వచ్చింది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 22.54 వచ్చింది. సో ఇవన్నీ వచ్చేసి అవుట్ ఆఫ్ 75కి వచ్చిన కట్ ఆఫ్స్. సో నేను కూడా ఏఎల్పి సిబిటి 1 అయితే ఎగ్జామ్ రాశాను కదా. సో పీడిఎఫ్ లో కూడా నా రోల్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. రోల్ నెంబర్ అనేది కూడా చెక్ చేద్దాం. సో నేను కూడా ఏఎల్పి అనేది క్వాలిఫై అయ్యాను. సో సిబిటి 2 ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. ద క్యాండిడేట్. సో మన ఇండివిజువల్ స్కోర్ కార్డ్ ఉంది కదా, అది వచ్చేసి లాగిన్ అయ్యి మన రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి చెక్ చేసుకోవచ్చు అంట. ఇది వచ్చేసి అవైలబుల్ 27/6/2026 వరకు అవైలబుల్ గా ఉంటుందంట వెబ్సైట్ లో. సో సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఏఎల్పిది ఆఫ్టర్ 12th July 2026. సో 12 తర్వాత ఉండొచ్చు అంట. జూలై ఆల్మోస్ట్ 15 నుంచి ఉండొచ్చు. సో ఎవరెవరైతే ఏఎల్పి సిబిటి 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్. సో టోటల్ గా ఎంత మంది క్వాలిఫై అనేది కూడా చూద్దాం. సో టోటల్ గా వచ్చేసి 23,636 మంది క్వాలిఫై అయ్యారు సికింద్రాబాద్ జోన్ కి. సో రిమైనింగ్ జోన్స్ కట్ ఆఫ్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ చెన్నై జోన్ కి వచ్చేసి ఓబీసీకి అయితే 56.9 వచ్చింది. ఎస్టీకి వచ్చేసి 41, ఎస్సీకి వచ్చేసి 49.3, యూఆర్కి వచ్చేసి 62.3 వచ్చేసింది కట్ ఆఫ్. నెక్స్ట్ సిలిగురి. సిలిగురికి ఓబీసీకి వచ్చేసి 66.6, ఎస్టీకి వచ్చేసి 50.4, ఎస్సీకి వచ్చేసి 61.2, యూఆర్కి వచ్చేసి 73. నెక్స్ట్ కోల్కతాలో ఓబీసీకి వచ్చేసి 61.6, ఎస్టీకి వచ్చేసి 45.05, ఎస్సీకి వచ్చేసి 56.2, యూఆర్కి వచ్చేసి 74. ఆల్మోస్ట్ ఆల్ జోన్స్ లో వచ్చేసి 70 అయితే దాటింది కట్ ఆఫ్. నెక్స్ట్ బిలాస్పూర్ లో కూడా యూఆర్లో వచ్చేసి 71 వచ్చింది. ఎస్సీలో వచ్చేసి 40.6, ఎస్టీకి వచ్చేసి 42.7, ఓబీసీకి వచ్చేసి 64.3, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 40. జమ్మూ అండ్ శ్రీనగర్. సో జమ్మూ అండ్ శ్రీనగర్లో ఓబీసీ అనేది అయితే లేదు. ఎస్టీకి వచ్చేసి 41.1, ఎస్సీకి వచ్చేసి 50, యూఆర్కి వచ్చేసి 65. నాకు తెలిసి ఇది ఒక జోన్ లో మాత్రమే బిలో 70 ఉంది కట్ ఆఫ్. నెక్స్ట్ చండీగఢ్ లో యూఆర్ వచ్చేసి ఆల్మోస్ట్ 80 కాడికి వచ్చింది. ఎస్సీ వచ్చేసి 71.2, ఎస్టీ వచ్చేసి 54.6,
ఓబీసీ వచ్చేసి 73.9, ఆల్మోస్ట్ అంటే 74 ఓబీసీ గుడి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 54.2, ఎక్స్ సర్వీస్ మెన్ 34.65. సో ఆల్మోస్ట్ కొన్ని జోన్స్ అయితే కవర్ చేసాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఏఎల్పికి సంబంధించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.